హే గాయ్స్, మనం పెట్ మార్కెట్కి వచ్చాము. ఇది మన కాసన్ రోడ్ నుండి ఒక 8 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ కుక్కలు, పిల్లులు, నక్కలు, పాములు, తాబేళ్లు, తోడేలు అన్నీ అమ్ముతున్నారు. అన్ని పెట్స్ అంట. వీళ్ళు మరి ఏమేమి పెంచుకుంటారో అర్థం కావట్లేదు, కానీ భయంకరంగా ఉన్నాయి లోపల పెట్స్ అయితే. ఒకసారి వాటిని చూద్దాము. అండ్ డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ తాబేలు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సముద్రంలో దొరికే తాబేలు ఇంత క్వాలిటీగా ఉండవేమో అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? సో ఈ ముంగిసుల జాతికి చెందినవి ఇవి కూడా పెంచుకుంటారా అనిపించింది. ఈ చిలుకలు ఎంత క్యూట్గా కలర్ఫుల్గా ఉన్నాయో అసలు. వీడైతే బుజ్జిగా చూస్తున్నాడు. ఇవి ఏదో పంది జాతికి చెందినట్లా కుందేళ్ళలా ఉన్నాయి. పందో కుందేలో అర్థం కావట్లేదు. వీటిని కూడా పెంచుకుంటారా అనిపించింది. వీడెవడో బాగా పడుకున్నాడు, అసలు లేవట్లేదు. ఈ ఎలగడ్డ భలే చూస్తున్నాడు, అసలు ఎంత ముద్దుగా ఉన్నాడో. ఈ ఎలగడ్డ కూడా చాలా బాగున్నాడు. నాకైతే ముద్దు వచ్చాడు. అసలు ఎలకలు అంటేనే భయం. ఫస్ట్ టైం వీటిని చూసాక నాకు చాలా బాగా క్యూట్గా అనిపించాయి అసలు. మళ్ళీ ఎయిర్పోర్ట్లో అలౌ చేస్తారో లేదో తెలియదు ఇవి కొంటే. మళ్ళీ అదో తలనొప్పి, మనకెందుకులే నాయన అనేసి ఇంకా చూసి వీడియోలు తీసుకొని పక్కకు వచ్చాం. ఓరు నాయన వీడు చూడు, తొండగడ మీదకి వచ్చేస్తున్నాడు. చేయి పెడుతుంటే చాలా నాకెత్తున్నాడు. వీడు కరిసెత్తాడేమో అని భయం వేసింది. ఈ గ్రీన్ తొండగడ కింద ఇంకొక ఎల్లో తొండగడ ఉన్నాడు కదా, ఆడైతే చక్కగా పడుకున్నాడు. కదలట్లేదు, మెదడట్లేదు. ఇది తొండ ఉడుమో ఏమో మనకి పెద్ద తెలియట్లేదు. ఇది పచ్చగా ఉన్నాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి స్నేక్స్ కూడా పెట్సా? ఏం పెంచుకుంటారా నాయన అసలు. ఇండియాలో ఇలాంటి ఘోరాలు అంత ఘనం చూడలేదు నేను. అంటే ఉంటారు అరుదుగా, బట్ ఇక్కడ ఏంటో అసలు ఇంత పెట్ మార్కెట్కి ఎంత క్రేజ్ ఉంది. ఇంత జనాలు వీటిని కొనుక్కొని పోతున్నారు, సంచుల్లో వేసుకుంటున్నారు, నింపుకుంటున్నారు, పెంచుకుంటారంట. మళ్ళీ వీటికి ట్రైనింగ్ ఇచ్చుకుంటారంట. ఏందో ఏమో వీటికి విషం తీసారో లేదో కూడా తెలియదు, కానీ వీటిని చూస్తేనే వాళ్ళు జలజరేస్తుంది. ఇంకా కొంతమంది అయితే వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఇవి మాత్రం రేర్ ర్యాబిట్స్ అనమాట. చాలా బాగున్నాయి చూడడానికి, చాలా క్యూట్గా. అండ్ ఈ ఒరంగటాన్ గడ అయితే మొత్తం చేతిలో బాల్ పెట్టుకొని ఆడుతూనే ఉన్నాడు. ఆ బాల్ కింద పడిపోతే గోల మళ్ళీ వెళ్ళి కిందకి వెళ్ళి బాల్ తెచ్చుకుంటున్నాడు, మళ్ళీ ఊపుతున్నాడు, ఆడుతున్నాడు. ఇలాంటి వాటిలన్నింటినీ డిస్కవరీ ఛానల్లో చూడడమే తప్ప వీటిని కూడా పెంచుకుంటారు అని ఫస్ట్ టైం ఈ పెట్ మార్కెట్కి వచ్చాకే అర్థమైంది నాకు. సో థాయ్ పీపుల్ ఆర్ సో క్రేజీ కదా. ఈ చిన్ని ఎలక పిల్లకి పాలు పట్టిస్తున్నారు దీంతో. భలే తాగుతుంది బుజ్జిగా. వీడు మూతిని ఎవరు పగలు కొట్టారేమో ఇట్లా ఉంది. సరే వీడైతే క్రేజీ ఈ మార్కెట్లో. మొత్తం ఈ మార్కెట్లో నాకు నచ్చిన బుజ్జిగాడు ఈడే బాగా. సో ఇది పిల్లిలా ఉంది, కానీ ఒంటి మీద బొచ్చే లేదు. ఇదో రకంగా ఉంది, ఏంటో సగం కాలిపోయిన శవంలాగా ఉంది ఇది, కానీ ఒంటి మీద బొచ్చే లేదు. బట్ చాలా క్యూట్గా ఉన్నాడు చూడడానికి. ఇంక ఈ పెద్ద తాబేళ్ళు కదలట్లేదు, మెదలట్లేదు, అలా పడుకుని పోయినట్టున్నాయి తినేసి. ఇంక ఈ మార్కెట్లో క్రేజీ థింగ్ ఏంటంటే ఈ చిన్ని మేకపిల్ల చూడండి. దీనికి అసలు ఎంత బాగా బట్టలేసి మేకప్ చేశారో. ఇది మేకపిల్ల అనమాట. చాలా ముద్దుగా ఉంది, నాకైతే ఎంత నచ్చేసిందో. ఇదిగో ఈ బుడ్డి వెనకాల వచ్చేస్తుంది కదా, ఈ మేకపిల్ల దాని పెట్టంట. సో నేను ఎత్తేసుకున్నాను కదా, పట్టుకెళ్ళిపోతానేమోనని నా వెనకాలే తిరుగుతుంది ఆ పిల్ల అయితే. నాయన జస్ట్ ఫోటోలు తీసుకొని ఇచ్చేస్తుందిలే అన్నట్టుగా వాళ్ళ అమ్మ వెనకాల థాయ్ లాంగ్వేజ్లో చెప్తుంది. సో నేను ఎక్కడ పట్టుకెళ్ళిపోతానన్న ఆతృత నాది. ఇచ్చే నా మేకపిల్లాన్ని లాగేసుకుంటుంది. సో దాన్ని ఎక్కడ చంపేస్తుందో ఏంటని భయం అవుతుంది. దాన్ని పీక పట్టేసుకుంటుంది. కానీ ఆ బుడ్డి దాన్ని పెట్టంటే ఇది. సో చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చేసింది. అలా కాసేపు ఫోటోలు వీడియోలు తీసుకొని ఇంకా దాని మేకపిల్లని ఇచ్చేసి వచ్చేసామన్నమాట. ఇంకెక్కడ స్నేక్స్ చూడండి, ఆ పక్కన అదే షాప్లో ఈ రకరకాల స్నేక్స్ ఉన్నాయి. ఇంత పెద్ద పైథాన్స్ని వాళ్ళు పెంచుకుంటారంట. ఇవి వచ్చేసి చిన్న ఉడతల్లాగా ఉన్నాయి. సో ఇవన్నీ పడుకున్నాయి, చిన్ని పిల్లలు అనమాట. మొత్తం నిద్రపోయినాయి. ఈ కోళ్ళు ఏంటండి బాబు ఇలా ఉన్నాయి, అంత బొచ్చు ఉండి తెల్లగా ముద్దుగా ఉన్నాయి. ఏ బాబు లేవు లేవట్లేదు, ఇటు పడుకునే ఉన్నాడు. కోడి పిల్లలు అయితే మాత్రం అద్దరిపోయినాయి కదా, పొమేరియన్ కుక్క పిల్లల్లా ఉన్నాయి. ఇందాకలు చూపించాను కదా ఒక బుజ్జి మేకపిల్లి, ఇది దాని తల్లి అనమాట. ఈ పిల్లి భలే క్యూట్గా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది ఇది కూడా. ఇది చూడండి ఎలా చూస్తుందో పాములాగా. ఇంక ఈ చిలకలు అయితే గోల్ పెట్టేస్తున్నాయి. ఒకసారి సౌండ్ ఆన్ చేస్తున్నాను చూడండి మీరే.
వీడైతే భలే ముద్దుగా ఉన్నాడు. ఇంత పింక్ రామచిలుకని చూడడం నేనైతే ఫస్ట్ టైము. సో చూడండి ఎంత బాగున్నాడో క్యూట్గా. వీటికి దారాలు తాళ్ళు ఏం కట్టలేదు. సో అక్కడే ఉంటాడనమాట. నెక్స్ట్ ఫిషెస్, రకరకాల ఫిషెస్ అమ్ముతున్నారు ఈ మార్కెట్లో. కొనుక్కొని పట్టుకుపోతున్నాడు అలాగా. ఇంకా ఎక్వేరియం, చిన్న ఎక్వేరియమ్స్ అనమాట, వాటితో పాటు అమ్మేస్తున్నారు. చాలా రకాలు ఉన్నాయి. ఇదో రకమైన రామచిలుక, కొంచెం బొచ్చు అటు ఇటుగా ఊడిపోయినట్లు సెపరేట్ చేసి పక్కన పెట్టారు. ఏమో జబ్బొచ్చిన రామచిలుకల్లో ఉన్నాయి ఇవైతే. ఈ రామచిలుకలు అయితే లోపల పెట్టేశారు, ఎందుకో మరి తెలీదు. కొన్ని వాటిని బయట పెట్టేశారు. అవి ఎక్కడికి పోవట్లేదు, ఏమో ఎగిరిపోయేలా ఉన్నాయి. ఈ వైట్ ఎల్లోవి చిలుకలు భలే ఉన్నాయి, నాకైతే భలే నచ్చేసినాయి. అయితే ఇక్కడ ఈ చిలుక తెగ కొట్టేసుకుంటుంది. దీన్ని అయితే కాలుకి తాడేసి కట్టేశారు, మరి ఎగిరిపోతుందో ఏమో. మరి చేయి పెడితే చిన్నగా బయట ఇచ్చిందనమాట. దీని ఒక్కదాన్నే విడిగా కట్టారు పాపం, వీళ్ళతో కలవలేకుండా. పాపం కదా. ఏ హాయ్ పంది బ్రో, భలే క్యూట్గా ఉన్నావు బ్రో. నిన్ను కూడా పెంచుకుంటున్నారు వీళ్ళు, గ్రేట్. సో ఈ రామచిలుకలు చూడండి మొత్తం జబ్బులు వచ్చినట్టున్నాయి. మరి వీటిని ఎవరు కొనుక్కుంటారో తెలియదు కానీ బాబోయ్. ఇంకా కోళ్ళు, బ్యాంకాక్లో కూడా కోళ్ళ పందాలు ఉన్నాయేమో, కోళ్ళు కొట్టేసుకుంటున్నాయి. గైస్ ఇది ఓవరాల్గా బ్యాంకాక్లో మన పెట్ మార్కెట్ అనమాట. చూసారు కదా, రకరకాలు బాబోయ్, ఎన్నో రకరకాలు. అంటే ఇవన్నీ తెలిసినవే కానీ వీటిని కూడా పెట్స్ కింద పెంచుకుంటారా, వీటికంటూ ఒక మార్కెట్ ఉంటుందా అని ఫస్ట్ టైం వింతగా చూడడం. ఇంక ఇవన్నీ పక్కన పెడితే నక్కను కూడా పెంచుకుంటారు వీళ్ళు. ఓర్ నాయనో. ఈ మార్కెట్లో హైలైట్ ఏంటంటే ఈ చిన్ని తాంబేళ్ళు. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి. అసలు తాబేళ్ళు అంటే చాలా స్లోగా ఉంటుందని నాకు తెలుసు, కానీ నేను పట్టుకున్న తాబేళ్ళని అయితే కింద రేస్లో పెట్టామంటే దబా పరిగెడుతుంది అనుకుంటా. అసలు ఆగట్లేదు, జారిపోతుంది ఇది చేతిలోంచి, పరిగెత్తేస్తుంది. అసలు ఉండట్లేదు చేతిలో. అదిగో చూడండి, జారిపోతుంది. 1-2 సార్లు అయితే కింద ఖాయం అయిపోయేది, దాన్ని కొంచెంలో మిస్ పట్టేశాను అనమాట. ఇది గైస్ మన పెట్ మార్కెట్ ముచ్చట్లు. హే గైస్, చూసారు కదా ఈ వీడియో. నాకు తెలిసి మీకు ఈ వీడియో బాగా నచ్చి ఉంటుంది. సో మీకు కనుక దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.